హాయ్ అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు ఫన్ షార్ట్స్ చేసే నాకు ఇవాళ ఎందుకో నా లైఫ్ రియాలిటీ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. నా లైఫ్ గురించి చెప్పాలంటే నేను, మా చెల్లి, మా మమ్మీ, మా డాడీ అండ్ మా నాన్నమ్మ కలిసి ఉండేవాళ్ళం. మేము భీమవరంలో ఉండేవాళ్ళం స్టార్టింగ్లో. అయితే వీఆర్ ఎ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. మా డాడీ 5th వరకే చదువుకున్నారు, కానీ మమ్మీ 10th వరకు చదువుకున్నారు. వీళ్ళిద్దరూ నార్మల్గా ఐటీ జాబ్స్ ఏవి చేసేవాళ్ళు కాదు. మా మమ్మీ హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు. మా డాడీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేశాక కొన్ని ఇయర్స్కి సమ్ పర్సన్ అవసరమయ్యి మా మమ్మీని తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మా మమ్మీకి కూడా బిజినెస్లో ఉండే టాక్టిక్స్, ఎలా సంపాదించాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ మా మమ్మీకి కూడా బాగా నేర్చుకున్నారు. చాలా ఫాస్ట్గా నేర్చుకున్నారు మా మమ్మీ. ఆ తర్వాత అంత హ్యాపీగా వెళ్తుంది, స్లోగా అలా నడుస్తుంది అన్నప్పుడు సడన్గా we lost our father. When I was 19 I lost my father. ఆ తర్వాత ఆ షాప్ని మూసేయకుండా ఒక 1 year మా మమ్మీ కష్టపడి ఏదో ఒకలాగా చూసుకున్నారు. కానీ మీకు తెలిసిందే, ఒక అమ్మాయి ఒక ఎలక్ట్రానిక్ షాప్లో, మాది ఒక ఎలక్ట్రానిక్ షాప్ అనమాట, ఒక ఎలక్ట్రానిక్ షాప్లో సింగిల్గా ఉండి చూసుకుంటే ఎంతమంది అంటే మీకు తెలిసిందే, చాలామంది వచ్చి ఏదో ఒకలా మాట్లాడడం కానీ, మిస్బిహేవ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో 1 yearలో ఆ షాప్ని తీసేయడం అయితే జరిగింది. ఆ తర్వాత వి నీడ్ మనీ, రైట్? మేమిద్దరం ఆడపిల్లలం. అప్పుడు నేను ఇంకా జాబ్ చేయట్లేదు. ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి మనీ తీసేసి వాడలేము. సో మా మమ్మీ ఏదో ఒకలాగా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి సంపాదించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే ఆ మనీ నాకు ఇంట్లో వరకు సరిపోతున్నాయి. మా నాన్నని కూడా మా మమ్మీ చూసుకుంటున్నారు, నన్ను, మా చెల్లిని, అందరినీ. నేను ఐటీలో జాబ్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ప్రతి రూపాయి మా మమ్మీకే ఇస్తాను. ఇచ్చిన ప్రతి రూపాయిలో ఏది మా మమ్మీ ఖర్చు పెట్టుకోరనమాట. మేము ఇద్దరు ఆడపిల్లలం కాబట్టి మీకు పెళ్లి చేయాలి, తర్వాత మీ చెల్లికి పెళ్లి చేయాలి అని దాస్తూ ఉంటారనమాట. మా మమ్మీ అయితే అస్సలు ఒక్క రూపాయి కూడా అందులోంచి వాడరు. సో నేను ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంటే ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే షీ కెన్ ఫేస్. ఒకవేళ అదే అవ్వకపోతే, మీరు డిపెండెంటే అనుకున్నాం, ఫర్ సపోజ్ మీరు ఒక హౌస్ వైఫ్, మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి ఏమీ తెలియదు. సడన్గా ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ వస్తుంది నేనైతే చెప్పను, కానీ ఒకవేళ వస్తే, మనం ఫేస్ చేయాల్సి వస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎవరెవరిని అడుక్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మన పిల్లలు సంపాదించి వాళ్ళకి మళ్ళీ తిరిగి కట్టాల్సి వస్తుంది. మీకు నేనేం చెప్తున్నా అంటే, ఒకవేళ మీకు చదువుకుని ఛాన్స్ ఉంటే ఇండిపెండెంట్గా ఉండడానికి, ప్లీజ్ ట్రై టు బీ ఇండిపెండెంట్ నో మ్యాటర్ వాట్. ఎంతో కొంత సంపాదించండి. వచ్చిన 30,000 40,000 అయినా ఒక రూపాయి ఫ్యూచర్లో ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. సో నేను దీని నుంచి అదే చెప్పాలనుకుంటున్నాను, ట్రై టు బీ ఇండిపెండెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నేను చాలా రీసెంట్గా యూట్యూబ్లోకి వచ్చాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.